రైట్. నిజానికి విద్యార్థులని ఇక్కడ క్రిమినల్ వేస్ట్ అనే పదం చాలా దారుణమైన పదం. విద్యార్థుని అలా మాట అనడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూన్యత భావం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సీసాన్ని ఎటువంటి డైస్లో వేస్తామో అటువంటి రూపం వస్తుంది. నీళ్లను ఎటువంటి పాత్రలో వేసి ఫ్రిజర్లో పెడతామో అటువంటి ఐస్ ముక్క తయారవుతుంది. ఏ నేలలో చెట్టేస్తామో దానికి సంబంధించిన ఈల్డింగ్ అలాగొస్తుంది. సో మన విద్యా వ్యవస్థ ఎలాగుంది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెత్తలాగా బయటకు వచ్చాడు అంటే ఎల్కేజీ నుంచి అతను చదువుకున్న విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని మనం వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం 15 నుంచి 20% మంది మాత్రమే ఐఐటీల్లోనో IITల్లోనో నీట్లోనో చదువుకు NITలోనో చదువుకుని బయటకు రాగలుగుతున్నారు. మరి 20 నుంచి 30% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలానికి జాబులు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు వేరే చోట చేస్తున్నారు. సో వీళ్ళందరూ చెత్త అని మనం పోల్చామంటే మన విద్యా వ్యవస్థను బాగు చేయాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. మంచి వెహికల్ తయారు చేసి గతుకుల రోడ్డు మీద వెహికల్ నడిపితే వెహికల్ ఊగుతుంటుంది. అప్పుడు మనం తిట్టాల్సింది దేన్ని? ఆ రోడ్డుని తిట్టాలి. అంటే ఇక్కడ మన విద్యా వ్యవస్థ ఎలాగుందో విద్యార్థులు అలా వస్తారు. సో చెత్త విద్యా వ్యవస్థ మనకుంది కాబట్టి ముందు దాన్ని బాగు చేస్తే క్వాలిటీ విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఇంటెన్షన్ కూడా మనం ఒకసారి